హలో గాయస్, మళ్ళీ కొత్త గేమింగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ ఏంటంటే మా కొత్త ఫ్రెండ్ కాదు, చాలా మంచి ఫ్రెండ్ అని చెప్తా. కొత్త ఫ్రెండ్ కన్నా తన పేరే వర్టెక్స్ బ్లాగ్స్. కనిపిస్తున్నాడు అక్కడ, ఆన్లైన్ ఉన్నాడు ఆల్రెడీ. యాక్చువల్గా తన అసలు పేరు రాఘవేంద్ర అనమాట. మేము స్కూల్లో ఫ్రెండ్స్లే. రాఘవేంద్ర గారు రఘుబాయ్ అని పిలుస్తాను నేను నార్మల్గా. ఇప్పుడు చెప్తున్నా, రాఘవేంద్ర మాట్లాడరా. హలో గైస్, ఈ తినకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సపోర్ట్ చేయండి ప్లీజ్. దాని పేరు వర్టెక్స్ బ్లాగ్స్ 47. అది అదిరేట్ వర్టెక్స్ బ్లాగ్స్ 47. చాలా మంచి వీడియోస్ చేస్తాడు. ఈ మధ్య షార్ట్స్ వీడియోస్ స్టార్ట్ చేశాడు. తను నాకన్నా ముందులే స్టార్ట్ చేశాడు. నేను స్టార్ట్ చేసి వదిలేసాను 10 months. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక గేమ్ ఆడబోతున్నాం. ఓకే, ఆడదామా? కార్తీక్, నాకు గేమ్ తెలుసు, ఇండియన్ హైవేస్ అని. అది ఆ గేమ్ చాలా బాగుంటుంది, నన్ను జాయిన్ అయిపో. ఓకే, ఇందాక తీసుకెళ్ళు, బట్ నేను ఎంత చూడలేదు, వీడియో పనిలో ఉండి జాయిన్ అయిపోతున్నా. ఓకే, ఇది ఇండియన్ హైవే అంట గైస్, చూద్దాం. ఇది కొత్త గేమ్ అంట, ఏదో బైక్ ఉంటుంది అంటే ఏమో తెలియదు, చూద్దాం. లిటరలీ కొత్త గేమ్స్ అని మా వర్టెక్స్కి దొరుకుతాయి. వర్టెక్స్ బ్లాగ్, వావ్, పేరు భలే ఉంది, నాకు దొరకలాంటిది. ఫస్ట్ ప్లే బాయ్ కార్తీ అని పడదాం అనుకున్నా, బట్ ప్లే బాయ్ అని ఆల్రెడీ ఒక సింగర్ ఉన్నాడంట కదా, అందుకని చెప్పి టాయ్ బాయ్ అని పెట్టేశాను. స్కిప్ కొట్టేద్దాం, ఎవడేంటి రెడీ అన్ని. ఓకే, ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? ఇందాక వచ్చాను. ఓకే, నువ్వు వెళ్ళు. అక్కడ ఏదో ఆరో చూపిస్తుంది, ఆరో దగ్గరికి వెళ్ళారా? ఏదో స్కూటీ వేసుకొని వెళ్ళిపోతాడు అన్న. బాయ్ అన్న, మళ్ళీ కలుద్దాం. తేడా ఉంది, బట్ ఓకే, బాగుంది. గ్రాఫిక్స్ బాగుంది. ఓహో, ఇటు నుంచి రావాలి, నేను అర్థం కుట్టేస్తున్నా. ఇది కార్ ఎక్కేనేదిరా. ఓకే, ఇక్కడికి రా. ఇక్కడికి వస్తే బైక్స్ కనిపిస్తున్నాయా నీకు? కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ బైక్స్ మనం కొనుక్కుని రైడ్ చేస్తే మనకి మనీ వస్తుంది. ఓకే. సో ఆ గేమ్ లో బెస్ట్ బైక్ ఏంటిది చూడు, కింద కమింగ్ సూన్. అదేదో 25 lakhs ఏంట్రా బైక్? పగాటియా ఏంటిది? చదవడం రావట్లేదు నాకు. అది ఓకే, పగాని కార్ కంపెనీ ఉంటుంది, అది అనుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. 25 lakhs ఏందన్నా? బుగాటిని వాళ్ళు పగాటి చేసేసారు. కాపీరైట్ ఇష్యూస్ వల్ల బుగాటి అని పెట్టారు. టిక్ టాక్ టకాటక్ చేసినట్టు ఈ బుగాటిని పగాటి చేశారు కదరా, భలే మార్చేశారు కదా. రే, అరే ఆ బండి ఎట్లుందా కాడా? సాయిరామ్ అన్నా, నాకు తెలియదు అన్న గేమ్ అసలు. 25 lakhs పెట్టి అప్పుడే కొనేసాడు అన్న. ఇడు ఎట్లా ఎక్కాలి? ఆ పక్కన బండ్లు మనం తోలచ్చా? ఒక్క సెకండ్ ఆగు, ఒకసారి దిగు. దిగుతున్నా. అక్కడ దిగేదట్టు ఇందులో. ఓకే, నువ్వు డ్రైవ్ చేయి, నేను సిట్ చేస్తా. ఓకే, డ్రైవ్. ఓకే, చీనా నీనా నన్న. ఓ అరే, ఇదేంద్రా RTX 5050 కూడా పనికిరాదు ఈ గ్రాఫిక్స్ ముందులా. ఓ అరే, ఊరికే. ఓకే, నీదే బండి, నాకు ఇస్తావా? బండి నీది. ఈడు తొప్పల్లోకి తీసుకెళ్తున్నాడు వాడి. చట్టంలో బైక్ పడేసి వెళ్ళిపోగా నన్ను, అసలే అమాయకుడిని. ఓకే, చూడండి గైస్, ఇలాంటి అమాయకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు రఘుబాయ్. ఇప్పుడు చూడు, దీని టాప్ స్పీడ్ ఎంతో చూడు. కళ్ళు తిరుగుతారా మామిడికి. వద్దురా, ఆపరా బండి, ఆపరా రే. లాగ్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి ఈ స్పీడ్కి. ఆగరా, దిగు. బండి దిగాల. నేను దిగేసా, వెళ్ళిపోయింది బండి, వెళ్ళిపోయింది. లాగ్ అయింది, ఆ స్పీడ్ తట్టుకోలేక లాగ్ అయిపోయింది లిటిల్ నా స్క్రీన్. ఇది
స్పీడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల టర్నింగ్ కూడా చాలా కష్టం అవుతుంది. నేను వచ్చేస్తున్నాను. సారీ గైస్ ఇందాక అంటున్నాను, ఎందుకంటే కోల్డ్ ఇష్యూస్, బాగా కోల్డ్. యాక్చువల్గా మేమిద్దరం కలిసి వీడియో చేద్దాం అనుకున్నాం, బట్ రఘుబాయ్ ఫోన్లో అది దాన్ని ఏమంటారు, వాట్సాప్లో మైక్ పెట్టుకొని స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే అవ్వదంట. అందుకని చెప్పి నా వీడియోలో వచ్చాడు. నేను నెక్స్ట్ డే పొద్దున రఘుబాయ్ వీడియోలోకి వెళ్తున్నా. రేపు పొద్దున అంటే పొద్దున కాదు, ఎప్పుడన్నా వచ్చేది. మేమటి రెగ్యులర్ వీడియోస్ పెడతాం గైస్. నా యూట్యూబ్ ఛానల్ పేరు వోర్టెక్స్ బ్లాగ్ 47. ఫ్రీ ప్రమోషన్ చేసుకుంటున్నాను. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాడు, వెళ్ళి చూసేయండి. ఇచ్చేస్తా, మొత్తం డిస్క్రిప్షన్ లింక్, నీ అడ్రస్ అన్ని ఇచ్చేస్తా. అరే 340 వెళ్తుందిరా చూడు. ఈ గేమ్ లోనే హైయెస్ట్ స్పీడ్ ఇది. ఇంకా కమింగ్ సూన్ అన్నాడు. ఇంకా ఏదో, అరే అసలు డబ్బులు ఎక్కడ ఉంటాయరా, నాకు డబ్బులు ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తుంటే వస్తుంది, నువ్వు డ్రైవ్ చేయట్లేదు కదా. ఒకసారి దిగరా రివార్డ్స్ అని వచ్చింది, దిగు చెప్తా. ఆగు, బండా క్లెయిమ్ కొట్టా, ఆగు క్లెయిమ్. మనకి డబ్బులు ఎక్కడ తెలుస్తుందిరా, మనకి ఇంత డబ్బులు ఉన్నాయని ఎక్కడ తెలుస్తుంది? షాప్ దగ్గరికి వెళ్తే తెలుసా? తీసుకెళ్తావు షాప్ దగ్గరికి? ఏదో మరి నన్ను తీసుకెళ్తా. నేను సిట్టే డ్రైవ్ కూర్చున్నా సైడ్ పడిపోయి. ఇది గాల్లో ఉన్నాడు కదా స్పైడర్ మ్యాన్. బైక్ స్పైడర్ మ్యాన్ కలర్ అది. ఈ ఫ్రంట్ వ్యూ చూద్దాం. చూడు ఫ్రంట్ వీల్ ఏమైందో చూడు. ఫ్రంట్ వ్యూ చూసేస్తున్నాడు. అయినా లిటరల్లీ ఈ స్పీడ్కి నా ట్యాబ్ తట్టుకోలేక లాగ్ అయిపోతుందిరా. ఫ్రంట్ టైర్ చూడు ఒకసారి. చూస్తా. నేను ఇందాక లైట్ రేజ్ ఇచ్చినందుకే ఫ్రంట్ టైర్ లేచింది. వీడు మొక్కలకి చెట్లు గుద్దడు కదా, అసలే ఉన్నదో. మా అమ్మకి ఒక్కడనే కొడుకురా, జాగ్రత్త. హిందీ ఇట్లా పడతాడు. చాలా కష్టంగా ఉంది, స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా తిరిగిపోతుంది. అసలు లాగ్, వీళ్ళు జనాలు చూడలే చచ్చిపోతారు. లాగ్ మామూలు లాగ్ కాదు ఇది, లాగుల మీద లాగు. వామ్మో ఇంత స్పీడ్ అసలు ఈ గేమ్ లోనే హ్యాండిల్ చేయలేకపోతుంది ఇంత స్పీడ్. నా ట్యాబ్ హ్యాండిల్ చేయలేక స్ట్రక్ అవుతా. నీతో మాట్లాడుతుంటే బండి దిగేసి వేరే బండిలో వెళ్దాం, ఒక కార్ తీసుకుని వెళ్దాం. ఇప్పుడు నేను దోలుతా ఈ రకం. తీసుకో, నేను దిగుతా. ఏంది డ్రైవ్ అంటే ఇక్కడ ఓకే. ఇది ఇదా ఇప్పుడు ఇది ఇట్లా లాగ్ అవ్వకుండా నీట్గా స్మూత్గా ఉండాలి గేమ్. ఇప్పుడు ఎటు తీసుకెళ్ళాలి? ఈ రోడ్ ఫాలో అయిపో. బాగా నీనా కొత్త గేమ్ గైస్ ఇది. అంటే యాక్చువల్గా నేను అంత ఎంకరేజ్ చెయ్యను కొత్త గేమ్స్ని, బట్ రాఘవేంద్ర దొరికిన ప్రతి కొత్త గేమ్ని, అది కూడా మన ఇండియన్ అంటున్నాడు కాబట్టి రోబ్లాక్స్లో ఇండియన్ గేమ్ రాఘవేంద్ర అని. కొన్ని గేమ్స్ కూడా వచ్చినాయి శివుడు టెంపుల్ అని. ఏది రివర్ వచ్చింది? రే డ్రిఫ్ట్ కొడదామని వస్తున్నా, బట్ ఎందుకు లేదు. ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళి నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం వేరే గేమ్కి. ఇలా మన ఫ్రెండ్స్కి నేను లిటరల్లీ చూపిలా నా సెలిబ్రేట్. నేను లిటరల్లీ మామూలు సర్వర్లోకి వస్తే జనాలు ఎగబడి కొంటారు. నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి అదే మన రోబ్లాక్స్, అదే ఫ్రీ మైన్ క్రాఫ్టర్. రోబ్లాక్స్లో అంటే చెప్పలేను రా. నేను ఇప్పుడు దొరికిందిలే.
తిప్పు డ్రిఫ్ట్ అది బా చీనా నీనా నానా దూకేస్తా హైవే పగల రీ దిగు అటువైపు వెళ్దాం. నా సంబంధం లేదు, నా కారు కాదు ఇది, ఎవరిదో మా ఫ్రెండ్ది. ఎట దిగాలో కూడా అర్థం కాలేదురా. జంప్ కొట్టు, ఎగ్జిట్ కొట్టు, కింద ఉంటుంది. ఓకే అవసరం లేదు తీసేసి. మా ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటాడులే, ఫ్రెండ్ పేరు రివీల్ చేయను డ్యూ టు సమ్ రీజన్స్. ఇట్లా ఆడతాడు క్లోజ్. నాకు ఎందుకు నాకు ఎప్పుడు నచ్చిందంటే మనం 99 ఆడినప్పుడు నచ్చింది క్లోజ్ స్క్రీన్ పెడితే, అంటే మనమే నడుస్తున్నట్టు వ్యూ చేస్తుంది. నేను డైరెక్ట్ పగాని కారు కొని వస్తాను గైస్, ఎంతైతే అంత. నాకు డబ్బులు ఎంత ఉన్నాయిరా? డబ్బులు చూడు కింద ఉంటాయి. 40. ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కొంటున్నా నేను. బాబా కార్స్ లోకి వెళ్ళి ఒకసారి. 40,000కి ఏం కారు వచ్చిద్దిరా? జస్ట్ ఒకసారి కార్స్ లోకి వెళ్ళి వాటి పేరు చూడరా. సరే ఆగు, కార్స్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ? ఓకే 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 కనపడింది. ఓకే వెళ్ళి బీకేఎం 5Dయా బోల్టా? కిందకెళ్ళి ఇంకా కిందకెళ్ళి. తారు కూడా అమ్మేస్తున్నాడు వీడు. తార్ అమ్ముతున్నాడు రా, కార్ కాకుండా. తార్ మా హ్యామర్ స్కార్పియన్ అంట. వావ్, తేడా పళ్ళు కొనేస్తాను కదా. ఇంకొంత బాగానే ఉంది గేము, జనాలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయకపోతే తిడతారు. బట్ బాగుంది. అరే అడ్లేరా, నేను ఆగరా అడ్లే, నువ్వు దిగు. షర్ట్ వేసుకున్నది మాత్రం నా కొత్త బండి గాయస్, గాయస్. ఇప్పుడు నీకు దేవుడు కనపడతాడు కొట్టేసి, ఇప్పుడు పోయే స్పీడ్కి చూడొచ్చి. ఒరే ఎక్కలేదా? ఎక్కలేం. అయితే నేను ఒక స్పీడ్ టెస్ట్ చేసేస్తాను. ఊరి స్కూటీయా ఇంకేమన్నా? ఇది స్కూటీ కూడా ఇంత పోదు కదరా, 111 ఏందిరా? స్కూటీతో వీలు చేద్దామా? వద్దులే, ఏడుతారు. ఇట్లా తిప్పానంటే ఇట్లా పడాలి. ఇదేంది రెవరా? ఏంటిదిరా ఇది గ్రీన్ కలర్లో? అది నార్మల్ గేమ్ దాంట్లో అట్లా ఉందిలే. సర్లే బ్యాక్ వచ్చేద్దాం, ఏడుస్తా జనాలు వద్దు. నేను వెళ్ళిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం ఒక నువ్వు చెప్పు. ఏం గేమ్ అక్కడ చెప్పు నువ్వు. మన ఫ్రెండ్స్కి నేను ఆల్రెడీ నా స్టీల్ బ్రెండ్ ఒకటి అకౌంట్ చూపిస్తా, సూపర్ అది ఇది అన్నాను. ఓకే నువ్వు ఏదంటే అది. నేను ఇక్కడ కొత్త గేమ్స్ అన్నీ ఎత్తికి మరీ పెడతా. ప్లీజ్ డొనేట్. అసలు నా నచ్చిన గేమే అది గైస్. ఒక్క డొనేట్ చేయడు. గ్రీడీ నూబ్స్ కూడా ఆడదాం అనుకున్నా, బట్ నాకు అది ఎందుకో సపోర్ట్ చేయట్లా. అసలు స్టాండే క్రియేట్ చేయలేదు నేను, కావాలని నాకు అసలు అర్థం కాల ఫస్ట్. తర్వాత అదేదో గేమ్ పాస్ క్రియేట్ చేయాలంట. మర్చిపోయా. ఇందాకే వీడియో స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నా న్యూ టెన్నిస్గా మన ఫ్రెండ్స్కి చూపిద్దామని. రఘుబాయ్ గుర్తు చేసాడు. థ్యాంక్స్ చెప్పండి రఘుబాయ్కి. వాళ్ళు అనుకుంటారు ఈడు ఓవర్ యాక్షన్, వెల్కమ్ అంట. సరే కానీ కామెడీ ఎక్కువ ఉండాలి మనకి. కామెడీ అంటేనే మనం అంటే కామెడీలాగా ఉండాలి. అదిదా సర్ప్రైజ్ లాగా ఉండలేదన్నా. ఇదేనా మారిపోయింది మొత్తం, చాలా మారిపోయింది. అసలు అట్లా ఉండదు కదా న్యూ టెన్నిస్. సర్లే ఏదో ఒకటి. నా అక్కడ ఉన్న ర్యాకెట్ చూసారా, నా అక్కడ ఉన్న లెవెల్ చూసారా? లెవెల్ అంత కాదులే, నా రేస్ చూడండి. టెంపోరల్ మాస్టర్ భలే ఉంటుంది, మీకు తెలియదు. 1v1 ఆడు చూపి. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తాం గైస్, నేను రఘుబాయ్. ఆర్ యూ రెడీ ఫర్ రాకింగ్? ఏంది
అసలు అదిగో 1v1 అన్నాడు. 1v1 ప్లే అంటే ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ ఎగురుతున్నా చూడు. ప్రైవేట్ సర్వర్ మాది. అన్ని డబ్బులు ఉన్నాయి ప్రైవేట్ సర్వర్ నిండా. అంత లేదులే, ఇచ్చేదే ఫ్రీగా ఏదో ఓవర్ ఎగ్జైట్ ఉంది. నేను ఆల్వేస్ బ్లూ టీమ్. ఇగో ఫస్ట్ టిప్ ఏంటంటే కరువు ఎలా కొడతాడు రఘుబాయ్ చూపిస్తాడు చూడండి. కరువు కొట్టు రఘుబాయ్, అందరు మైండ్ పోవాలి కొట్టే కరువు చూసి. అదిగోండి సర్వే కరువు కొడతాం. ఇది అందరికి తెలుసులేండి డాష్ది. సో ఇప్పుడు ఆ కరువు ఎలా కొట్టాలంటే చూపిస్తానండి. నాకు సర్వర్ అనేది వెళ్ళిపోవాలి. ఇదంతా టిప్స్ కోసం, లేకపోతే నేను రఘుబాయ్ ఊరికి ఓడిస్తాను. ఇవ్వండి ఇక్కడ మనకి సైడ్ బాల్ పెట్టి యారోస్ ఉన్నాయి కదా, సైడ్ పెట్టాలి యారో ఫుల్ లాగి సైడ్కి ఇట్లా కరెక్ట్ 100% ఆగింది అనుకో, కొడితే బాల్ ఇటు సైడ్ తిప్పుతాడు, సైడ్ ఇటు కరువు చూడండి. ఇప్పుడు ప్రతి బాల్ పర్ఫెక్ట్ ఎలా కొడుతుంది చూడండి. మీ ఇద్దరు ప్రతి బాల్ పర్ఫెక్ట్గా కొడతాం. రఘుబాయ్ ప్రతి బాల్ పర్ఫెక్ట్ కొట్టు. అగో వాడు ప్రతి బాల్ పర్ఫెక్ట్ ఎలా కొడుతుంది తెలుసా. అసలు నియో టెన్నిస్ చాలామంది ఎలా ఆడతారు. నేను అవేక్నింగ్ వాడమాకరా. అగో ఫస్ట్ బౌన్స్ పడక ముందులే ఇట్లా కొట్టేస్తారు, గుడ్డే పడుతుంది. పర్ఫెక్ట్ పడాలంటే ఒక బౌన్స్ వెయిట్ చేసి కొట్టాలా. ఇలా కాదులే, ఒక బౌన్స్ వెయిట్ చేసి కొట్టాలా, ఒక బౌన్స్ వెయిట్ చేసి బౌన్స్ పడుతుంది కొట్టాలా. అలా ఆడితే పర్ఫెక్ట్ వస్తుంది. ఇది మనది చాలా బాగుంటుంది. రఘుబాయ్కి మేమిద్దరం కలిసి కనుక్కున్నాం. ఇది ఆ స్వింగ్దేమో రఘుబాయ్ కనుక్కున్నాడు, ఈ పర్ఫెక్ట్ది మేమిద్దరం కలిసి కనుక్కున్నాం. కానీ మా అవేకనింగ్ షూట్ చూస్తారా కదా మీరు. సరే అవేకనింగ్ చూపిద్దురా, అవేకనింగ్ చూపిరా. నేను చూపిస్తాను. నేను కూడా చూపించేది ఇప్పుడు కాదు. 30 పాయింట్స్ లాస్ చేయాలి. అంతలో నువ్వు 30 పాయింట్స్ కొట్టుకో, నేను అంతలో సైడ్ పోతా. సో ఫుల్ మారిపోయింది ఇక్కడ. టెన్నిస్లో ఉన్నాయి, ర్యాకెట్ మార్చి వేరే తీసుకున్నావు వద్దులే. ఇప్పుడు నాకు సర్వ్ వచ్చింది కదా, నేను ఇట్లా పెట్టి 2% కొడదాం ఫాల్ట్. హౌస్ దాట్? అవును కదా, సారీ. సరే ఒక 70% కొట్టి ఉరక అట్లా టచ్ ఇద్దాం అంతే చాలు. షార్ట్ కొడుతున్నాను, కొట్టేసి అయిపోయింది, బాల్ వెళ్ళిపోయింది అంతే. చూడు ఆ పవర్ ఈడికి కూడా లేదు. ఇప్పుడు వస్తుంది చూడు నా అవేకనింగ్. అదిగండి ఇప్పుడు నా అవేకనింగ్ స్పెషాలిటీ ఏంటంటే బాల్ రాగానే అవేకనింగ్ చేస్తా ఫస్ట్. ఇప్పుడు జస్ట్ వాడు పైన కూర్చొని అలా చూడండి, వెనకాల టైం మొత్తం మారిపోయింది, మొత్తం డాక్టర్ స్ట్రేంజ్ ఇక్కడ. ఇప్పుడు బాల్ మిస్ అయిపోయింది అనుకోండి, నాకు తెలియదు బాల్ పోయింది అనుకో, అప్పుడు ఇది కొడతా. మిస్ అయిన బాల్ కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అది దా టెంపోరల్ మాస్టర్ హట్. గిరి పడతాడు మా రఘుబాయ్. ఇప్పుడు రఘుబాయ్ది టర్ను. సో ఇప్పుడు నువ్వు కొట్టించుకో రఘుబాయ్. ఇప్పుడు రఘుబాయ్ కూడా భలే ఉంటుంది. గోజో సతురా తెలుసా, పెద్ద ఫ్యాన్ గోజో సతురా మా రఘుబాయ్. నాకు కొడతావేంట్రా కొట్టించుకోమంటే. బయటికి వెళ్దామంటే అవ్వట్లేదు, వదిలే. ఇప్పుడు నేను షార్ట్ కొడతాను చూడండి, రఘుబాయ్ బిత్తరపోవాలి ఈ షార్ట్ చూస్తే. ఇదిగోండి కొట్టట్లేదని సైలెంట్గా ఉన్నాడు, లేకపోతే ఈ పాటికి చిత్త గుడిసాడు నన్ను. ఇప్పుడు అల్ట్రా స్వింగ్ చేద్దాం, అటు సైడ్ తిప్పేద్దాం మళ్ళీ. మీరు ఒక డౌట్ అనుకోవచ్చు, అటు సైడ్ తిప్పితే అటు పోతే, ఇటు సైడ్ తిప్పి ఇప్పుడు కింద పెడితే ఏం కాదు, జస్ట్ బాల్ ఎక్స్ట్రా బౌన్స్ వేద్దాం అనుకుంటా, అంతేనా? అంతే. అది కూడా పర్ఫెక్ట్ బాల్. బట్ సర్లే నీ అవేకనింగ్ చూపించడానికి నాదేం కాదు. సరే కొడతావు, ఈ రౌండ్ కొడతావు. అలా గెలిచేదేమో మర్చిపోయా. ఈ రౌండ్ నువ్వు గెలిస్తే ఓడిపోతాం కదా. నేను ఏంది గెలిచేది నిన్ను ఎలా రీ అమ్మా. అదిదా సర్ప్రైజ్. ఇప్పుడు బాల్ ఇట్లా ఎగిరి కొడుతున్నప్పుడు ఇప్పుడు షార్ట్ చూడండి ఎట్లా కొడుతున్నావు, ఇట్లా వచ్చి ఇట్లా అంతే పర్ఫెక్ట్ పద్దు అంతే. అంటే వాడు ఆడలేదని కొట్టేళ్ళండి, ఏదో ప్రో ప్లేయర్ ఏం కాదు. ఏనా నేను అంత ప్రో ప్లేయర్ ఏం కాదు అంటే. ఓకే 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 నా మైండ్ క్రాఫ్ట్ చూపిద్దాం అనుకున్నా, బట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మైండ్ క్రాఫ్ట్ సూపర్ ఉంటుంది. నేను ప్రాజెక్టులు చేశాను, అంటే నేను సర్వర్ అంటే క్రియేటివ్లోనే బాగా ఆడతా. ఐ మీన్ క్రియేటివ్లో మంచి మంచి ప్రాజెక్టులు చేశాను. 2 ప్రాజెక్టులు అయినాయి ఇప్పటికి, అది 3
ఇంకోటి తెలుసా, రోబ్లాక్స్ లో కూడా మైండ్ క్రాఫ్ట్ ఉంది, ఆయ్ కానీ అందులో రియల్ మైండ్ లాగా ఎండర్ డ్రాగన్ అన్నీ ఉండవు. ఇప్పుడు రఘుబాయ్ అవేకినింగ్ చూడండి గాయస్. ఇప్పుడు రఘుబాయ్ కొడతాడు అవేకినింగ్, అందరూ దద్దరిల్లిపోవాలి అంతే. అదిగోండి అదే గోజ సత్తర కడ్లో నుంచి మంటలు వస్తాయి. నీళ్ళు కొట్టండి రా, చల్లారిపోతాయి. ఒక్కడి నుంచి వస్తున్నాయి, ఇంకొక మర్చిపో ఒక్కనే నుంచి వద్దు. ఇప్పుడు ఆడే బాల్స్కి అపోనెంట్ ఏడవాలి చూడండి, అది సరే అది వదిలేసా కదా. ఇప్పుడు చూడండి బాల్ కొడతాడు, అగో నాకు పిచ్చి లేసిద్ది, వీడితో ఆడాలంటే భయం వేసింది. దీనికి కొడితే సపోజ్ కొట్టాను, వాడు ఆపుకున్నాడు, ఇగో చూడండి ఆడపడి ఇగో ఇటు వెళ్ళిపోట్ అవుతుంది. నేను అందుకే భయపడితే వీడితో ఆడాలంటే. ఇంకో ఏముంది, ఇప్పుడు కొడతాడు, సర్వ్ చేస్తాడు, కనుమ వస్తుంది, అది ఆడొస్తుంది, ఈడ పడుతుంది, అటు పోద్ది, అయిపోయింది మ్యాచ్. కానీ నాకు ఇది వాడటం చాలా అసలు నచ్చదు, ఎందుకంటే వాడితే అది అన్ఫేర్ అడ్వాంటేజ్ అయిపోద్ది నాకు. సాయిరామ్ ఇది అంత బౌన్స్ అయింది రా బాలు. అంతే గాయస్, ఇది మా న్యూ టెన్నిస్ గోలా ఇవాళ ఇది. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పు రఘుబాయ్. అప్పుడేనా అంటే మరి మా మా వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు నాకు. ఏందలా నువ్వు పెట్టింది 2 వీడియోలు ముష్టి, దానికి 25 మినిట్స్ 21 మినిట్స్ పెడితే ఎవడరా చూసేది? వాళ్ళకి షార్ట్ చూడడానికి టైం ఉండదు. మన వీడియోని చూసి మన వీడియో ఛానల్ని సెర్చ్ చేసి అందులో 21 మినిట్స్ చూస్తావు అనుకున్నావు రఘుబాయ్ నువ్వు? కాదు కాదు, నాకు ఒకటి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు 2 పార్ట్లు కింద పెట్టామనుకో, పార్ట్ 1 పార్ట్ 2 చేసే అంత ధైర్యం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రఘుబాయ్ నెత్తి పగలు కొడతాం చూడండి వేసి. ఇప్పుడు దారి చూసుకుంది నమ్ముడుదా. ఇప్పుడు మెదరాను క్యాచ్ పట్టుకోరా, నన్ను పట్టుకుంటే నువ్వు చెప్పినట్టు చదువు పట్టుకున్నాను. చీర నీనా ఓకే చూడండి అంత స్పీడ్ పరిగెడతా. ఉరి ఇది బ్లాక్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైం పాస్ అవుతుంది కానీ మనము ఇప్పుడు ఇందులో మైండ్ క్రాఫ్ట్ ఉంది, ఒకసారి నువ్వు జాయిన్ అవుతే నేను షార్ట్ అయిపోతాను గ్యారెంటీ. ఏమో ఏఎఫ్కే గాడి నుంచి మంటలు వస్తున్నాయి, నీళ్ళు అంటారు. అరే నీళ్ళేవి రాజేంద్ర, నీళ్ళు దారా ఏఎఫ్కే గాడి నుంచి మంటలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి గాయస్, నేను అదిరిపోయే స్టంట్ చేస్తాను. ఏంటంటే చెప్తున్నా, ఇది రాఘవేంద్ర కూడా తెలీదు, చెప్తున్నా చూడండి. ఫస్ట్ దీనిపైకి ఎక్కాల, దీనిపైకి ఎక్కింది దీనిపైకి ఎక్కాల, దీనిపైకి ఎక్కాల, దీనిపైకి ఎక్కాల, దీనిపైకి ఎక్కాల, అంతే టైం పాస్ చేయడం అంతే, ఇన్స్టంట్ ఏం లేదు. గాయస్ ఇప్పుడు మీ అందరికి ఒక మ్యాజిక్ చూపిస్తా చూడండి. సపోజ్ మీరు అందరూ 1 to సరే రాఘవేంద్ర నువ్వు కూడా మా ఫ్రెండ్స్తో చేరా. నువ్వు 1 to 2లో ఒక నెంబర్ అనుకో, సరే 2 అదే అరే ఓకే సారీ ఇదంతా కాదు. మీ అందరూ నెంబర్ 2 మైండ్లో ఉంచుకోండి, -1 చేయండి. ఇప్పుడు మీ ఆన్సర్ 2, అది 1. అదే ట్రిక్, మీ ఆన్సర్ 1. చూడండి మ్యాజిక్ ఎవరికి రాదు ఇట్లాంటిది. జీనియస్తో జీనియస్ ఆడితే జీనియస్ అయిపోద్ది. రఘుబాయ్ ఎక్కడ? నువ్వు లోపలికి వెళ్ళినా నేను జాయిన్ అవుతా. కానీ ఆ పోజ్ ఏందిరా నువ్వు చేసే పోజు, దాంట్లో దాని ఏమంటారు ఇదే గేమ్లో. గైస్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను కాస్ట్యూమ్స్ కొన్ని రఘుబాయ్ దగ్గర నుంచి కాపీ కొట్టా. ఒకటి హెయిర్ తెలుసులే అందరికీ, ఆ బ్లాక్ షర్టు, ఆ బ్లూ షేడ్స్, అది స్కార్ఫ్ పెడదాం అనుకున్నా, బట్ రఘుబాయ్కి బాగుంది, నాకు బాగాలేదు. గన్ ఫైట్ అరేనా కూడా మేము చింపేస్తాం ఒక్కొక్కరిని, బట్ ఇప్పుడు ఆడే టైం లేదు. మర్చిపోయి మీరు ఐపీఎల్ చూస్తారా గైస్? 3ంటికి ఐపీఎల్ మ్యాచ్ ఉంది అలా. నేను సిఎస్కే పాపం ధోనికి పెద్ద ఫ్యాన్ గైస్ నేను. నాకు ఇక్కడ జాయిన్ కనపట్లేదు రఘుబాయ్. ఓకే సర్లే, కానీ రఘుబాయ్ అయితే ఎస్ఆర్హెచ్ అనుకుంటా.
ఎస్ఆర్హెచ్ అవును. అయినా సిఎస్కే చాలా వరస్ట్గా ఉంది గైస్. ధోని లేకపోతే ఏమవుతారు గైస్, వాళ్ళు దరిద్రంగా ఉన్నారు. అంటే పెద్ద సిఎస్కే ఫ్యాన్ అయి ఉండి ఇలా మాట్లాడటం తప్పు, బట్ ఒక ధోని లేకపోతే సిఎస్కే ఏమవుతుంది? మొన్న చూసారుగా 210 కొట్టి తర్వాత కూడా పంజాబ్తో ఓడిపోయిందంటే, 210 కొట్టిన తర్వాత కూడా ఓడిపోవటం ఏమన్నా చూసారా? ధోని ఉండుంటే. బౌలింగ్ ఏమో పవర్ ప్లేలో క్యాచెస్ ట్రై చేస్తారు, వాళ్ళేమో షార్ట్స్ కొడతారు, 4లు పోతాయి. పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఏంట్రా బౌలింగ్ అంటే అప్పుడు వికెట్లు ట్రై చేస్తారు. జడేజా ఉంచుకుందామంటే జడేజాని వదిలేశారు. సంజు శాంసన్ ఫామ్లో లేడు, బౌలింగ్ లేదు, అందరూ కుర్రోళ్ళు. మొత్తం దిగజారిపోయింది ఆ సిఎస్కే టీం మాది. అండ్ ఇంకొకటి, మీతో ఇందాక నేను బాయ్ అన్నా కదా, అది ప్రాంక్. ఏంటంటే ఇందాక ఎప్పుడో బాయ్ అని చెప్పి ఇప్పుడు బాయ్ అనుకుండా వీడియో కట్ చేయకుండా ఇంకా మాడతాను ఏదైనా అనుకోవచ్చు మీరు. అది ప్రాంక్, అదేనా? అంటే కవర్ చేసుకోవడానికి కాదు. ఏముంది ఇప్పుడు చూడు, రాఘవేంద్రని కూడా ఒకసారి ఆడుకుంటా కొద్దిసేపు తర్వాత ప్రాంక్ చేస్తాను, చెప్పి మరీ ప్రాంక్ చేస్తాను నేను. అది నా పవర్, ఎవరికి లేదు ఈ పవరు. రీ చూసావా గేమ్ ఎట్లుందో? ఊరే మైండ్ క్రాఫ్ట్ కంటే ఇదే బెస్ట్ కదరా. అవును. ఏమన్నా గ్రాఫిక్స్ నానా? నువ్వు నేను పీవీపీ చేద్దామా? మైన్ యూజ్ ఏంది? ఓకే. పిక్స్ అంటే నాకు బాగా ఇష్టం అబ్బా. పిక్స్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్లా చెప్తాను, హాయ్ చెప్తా, అది నన్ను పట్టించుకోకేం తెలుకో, నేను నాకే హాయ్ చెప్పా. మైండ్ క్రాఫ్ట్ బాస్ నా హాయ్ చెప్పా అని తరుముతా, అది పారిపోవడానికి ట్రై చేసిద్ది. పాపంలే పిగ్ అని చెప్పి వదిలేస్తాను అనుకుంటారు. ఊడర కొడుతుంది నన్ను నన్ను కొడతావు నన్ను. ఆగురా, నీ డ్రెస్ భలే ఉంది, ఆగు. పైకి చూడు, పైకి ఒకసారి చూడు, పైన చూడు, బాయ్ పరిగెత్తరా ఆజామా. నువ్వు గోజో సత్తరు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి కదా? నేను గోజోనేరా డైరెక్ట్. బాబా వచ్చాడయ్యా గోజు. నేను మాజీ కదా, అది టోజీ మాజీ. జనాలు చంపేస్తారు. అదే దాన్ని ఏమంటారు, వాళ్ళు ఉంటారు కదా జేజేకి ఫ్యాన్స్, కామెంట్లతో తిడతారు వాళ్ళు. సరే కొట్టలే, గ్రైండ్ చేద్దామా? ఇంట్లో మిషన్ లేదు. అరే నువ్వు ఇక్కడ ఇంట్లో మిషన్ లేదా, గ్రైండ్ చేద్దాం అంటున్నాను. రే గేమ్ లో ఏం చేద్దాం అంటున్నాను రా. గేమ్ లో మిషన్ ఉంటుందా, గ్రైండింగ్ మిషన్? అరే టూల్స్ తెచ్చుకుని అప్గ్రేడ్ చేసుకుందాం అంటున్నా. ఓహో ఆ గ్రైండా, అంటే టూల్స్ నువ్వు గ్రైండ్ చేస్తావా? అలపరండి ఇక్కడ. ఒక పిచ్చోడు ఒక మంచోడు వచ్చి పిచ్చోడితో మాట్లాడితే ఏమైతే తెలుసా? ఇదే అవుతుంది. ఒక మంచోడు కూడా పిచ్చోడు అయిపోతాడా? అంతే. అరే గాల్లో ఓకే, నేను ఎక్స్ప్లోర్ చేయాల వరల్డ్, ఇంకా పూర్తిగా లోడ్ అవుతున్నా వరల్డ్. ఇంకా ఇప్పుడు ఆ బ్లాక్ షీప్ అదిగో బ్లాక్ షీప్. దీనికి ఉందా చెట్టలు అనుకుంటావు, నన్ను చూసి చెట్లు అనుకుంటావు. నీకుందా? అరే నువ్వు ఎందుకురా నా సర్వర్లోకి వచ్చావు? ఆ మాత్రం ఉండాలి మరి మా సర్వర్లోకి వస్తే. ఆగరా, నేను ఒక్క నిమిషం మాట్లాడాలి. ఒక్క నిమిషం బ్రో, పరిగెత్తం మాకు బ్రో. నూబియా మేము కూడా అదే అన్నా. ఆగావు, చెట్టలు దానుకుంటున్నా, కొట్టరాయండి. చెట్టలు దానుకుంటాడు వీడు, పరిగెత్తించి కొట్టాలి వీడిని. మేక ఏంటిది, ఇది భలే ఉంది. గాయస్ ఇప్పుడు
గాయస్ ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఈ సౌండ్ ఎవరు చేయలేరు చూడండి. ఏంటంటే ఏంది నువ్వు రఘుబాయిని కొడతావు, నువ్వు కొట్టరాదమ్ము, నన్ను కొట్టరా, నన్ను కొట్టు భయపెడుతున్నావు. ఇగో డీర్ కూడా సపోర్ట్ వచ్చింది, కొట్టు డీర్. కొట్టమంటే తప్పించుకుంటావు, నీకుంది ఫస్ట్. అరే నాకు చూడరా, బ్యాక్ చూపిస్తుంది, ఇది బ్యాక్ చూపిస్తుంది. ఆ డీర్ చూడు, బ్యాక్ చూపించి పైకి ఎక్కుతుంది. నువ్వు నాకే బ్యాక్ చూపిస్తావు, నువ్వు ఇప్పుడు పిత్తేదిగా, వద్దులే. నేను ఒకప్పుడు స్కేరీ టీచర్ ఆడేవాడిని గైస్. రఘుబాయ్ కూడా తెలుసు అనుకుంటా, తెలుసా రఘుబాయ్ నీకు స్కేరీ టీచర్? ఆ డీర్ని చూస్తుంటే అచ్చం మిస్టీ లాగే ఉంది. దాన్ని మిస్టీ అని ఉన్నాను ఎక్కువ, ముష్టి అంట. పిల్లల్ని స్కూల్లో సరిగ్గా పెంచదు, ఇంటికి వస్తేనేమో లిటిల్ ర్యాట్స్ అంటది. అది లిటిల్ ర్యాట్స్, మన లిటిల్ ర్యాట్స్ అయితే అది బిగ్ పిగ్. మళ్ళీ దానికి తోడు నైబర్, వాడి పేరేం పేరు, ఫ్రాన్సిస్. ఫ్రాన్సిస్. సరేలే రఘుబాయ్, లీవ్ అవుదామా? ఎక్కడికి? బ్యాక్ లీవ్ అవ్వ చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా మొదలవుతుంది కాబట్టి. 31 minutes అంటే మూవీ షార్ట్ ఫిలిం కూడా ఉండదురా 31 minutes. మనం పెట్టేది మొత్తం 1 hour, మనం పెట్టేదంతా 1 hour. ఇది ఫస్ట్ పార్ట్, అది సెకండ్ పార్ట్. గైస్ ఇవన్నీ యాక్చువల్గా మేమందరం వీడియో ఆపేసుకొని మాట్లాడుకోవాలి, కానీ మేము వీడియో ఆన్ చేసి మాట్లాడుకోవాలి. ఎందుకు తెలుసా? ఏం చేస్తాం గైస్ మేము ప్లానింగ్ చేసి, మీరు మా ఫ్రెండ్స్ అంటారు అందరూ. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ప్లానింగ్ చేసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసి నచ్చినట్టే చేస్తారు, మీకేం చెప్పరు ప్లాన్ అది ఇది అని. నేను మీ ముందులే చెప్తాను, ఏది సెకండ్ వీడియోనో ఏది ఫస్ట్ వీడియోనో మీ ముందులే టైం కూడా చెప్తాను ఎంతసేపు ఉందో. అది నేనంటే. పొగుడుకోవటం ఆపేస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నా మైండ్ క్రాఫ్ట్ వీడియో చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో రఘుబాయ్లో ఛానల్లో కూడా కనిపిస్తాను నేను. రఘుబాయ్ ఛానల్ మర్చిపోద్దు ప్లీజ్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వర్టెక్స్ బ్లాగ్స్ 47 చాలా బాగుంటాయి వీడియోస్ కూడా, చాలా బాగుంటాయి. రేపటి నుంచి మంచి వీడియోస్ పెడతాను. టేక్ కేర్, గుడ్ బై.